హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం ఒక కొత్త వీడియోకి అయితే. అండ్ ఇదైతే మన డ్రీమ్ డెస్టినేషన్ వరల్డ్ ఎపిసోడ్ 2. అండ్ నిన్న అయితే పోస్ట్ చేసిన కదా డ్రీమ్ డెస్టినేషన్ ఎపిసోడ్ 1 అండ్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ లెట్స్ ప్లే వరల్డ్. అండ్ అందరు అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ కూడా, ఎందుకు అప్పుడే లెట్స్ ప్లే వరల్డ్ని ఏం చేసినామని. మా ఎడిటర్ కూడా అడిగిండు. అండ్ ఎందుకంటే దాంట్లో నేను ఎన్నో బిల్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అవి అక్కడ ఉన్న భయామ్స్ ఏం మంచిగా లేవు కాబట్టి, అండ్ భయామ్సే ఎక్కువ లేవు కాబట్టి నేను తీసేసిన వరల్డ్ని. అంటే తీసేయడం అంటే ఆపేసిన. అండ్ ఆ వీడియోనైతే నేను ఎడిట్ చేయలేదు. ఎందుకు ఎడిట్ చేయలే అంటే నేను కాదు, మా ఎడిటర్. ఎందుకు ఎడిట్ చేయాలంటే అది 48 minutes వీడియో గాయస్. చూసినారు కదా మీరు, 48 minutes వీడియో. అసలు అది డౌన్లోడే కావట్లేదు మా బ్రోకి పంపించాలంటే. ఇన్ని అసలు 20 కంటే ఎక్కువ ట్రై చేసింట, బట్ కాలేదు. అట్లాంటిది మళ్ళీ నేను ఊరికే రా వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని అనుకున్నా. ఆ రా వీడియో కూడా రావట్లేదు గైస్. రా వీడియో అంటే మనకు ఏం చేయకుండా, ఎడిటింగ్ ఏం చేయకుండా ఊరికే పోస్ట్ చేసేయడం, అట్లా చేద్దాం అనుకున్నా. బట్ అది కూడా రావట్లేదు. అది కూడా ఒక 5 or 6 ట్రైస్ చేసినాక వీడియో వచ్చింది. అండ్ ఆ లాస్ట్ ట్రై అయితే చేసిన గైస్ నేను. మళ్ళీ ఇంకా ఆపేసింది వీడియో డౌన్లోడింగ్ కావడం. ఇంకా అవసరం లేదులే అని పక్క పెట్టేసి నేను అన్నం తిని వచ్చి యూట్యూబ్లో నా అకౌంట్ చూసిన, ఏమైనా ఇది సబ్స్క్రైబ్ ఎవరైనా చేసినారా అని చూస్తే వీడియో అయితే పోస్ట్ అయింది. ఇంకా తెలుసుకొని నేను వీడియోకి థంబ్నెయిల్ ఇంకా ఇది టైటిల్ ఇచ్చేసిన. అండ్ గైస్, ఈ సిరీస్ని కూడా మీరు లాస్ట్ సిరీస్ లాగా చాలా సపోర్ట్ చేయాలి. అండ్ మీరు ఇట్లనే నాకు సపోర్ట్ చేసి ఇంకా మీ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇట్లనే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే, అండ్ డైలీ వాచర్స్, వ్యూవర్స్ కాకుండా ఇంకా కొత్త ఎక్కువ వ్యూవర్స్ వస్తే నేను ఇలాంటివి కాదు, చాలా ఈ సిరీస్తో పాటు ఇంకో 2-3 సిరీస్లు వేస్తాం. మళ్ళా ఇంకా మనం ఒక 200-300 సబ్స్క్రైబర్స్ దాటినాక మంచిగా గేమ్ నేర్చుకొని హార్డ్ కోర్ అయితే స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకా 2-3 సిరీస్లు అన్నా కదా, అవి ఏంటంటే ఒకటి ఐలాండ్ సిరీస్, ఇంకొకటి 1 బ్లాక్ సిరీస్. అండ్ ఇప్పుడైతే మైనింగ్ చేద్దాం. అసలు లాస్ట్ ఎపిసోడ్లో నా లూటే తీసుకోలే, ఇంకా అంటే పక్కన పెట్టలే గాయస్. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న లూట్ని మొత్తం బయట, అదే నా ఇంట్లో చెస్ట్లో పెట్టేసిన. ఇప్పుడైతే ఈ రివైన్లోకి పోదాం. ఇది వాటర్దా? ఎస్, వాటర్ది. అండ్ ఈ రివైన్ని ఇటు చూద్దాం గైస్. ఇది కేవ్ రివైన్ లాగా కనిపిస్తలేదు, ఓపెన్ రివైన్ ప్లస్ ఏమీ కేవ్స్ ఉండకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే అనుకుంటున్నా, చెప్పాను కదా అదే. అట్లాంటి రివైనే ఇది. మరమని ఇది ఇక్కడ ఉంది కేవా? కాదు, అసలు కేవ్లెస్ రివైన్ ఇది. వేస్ట్. ఇంత పెద్ద రివైన్ విలేజ్ కిందనే పెట్టుకొని వేస్ట్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ సీ దిస్. వచ్చేసాం రా బయలవా. ఏం లేదు, డొల్లా.
ఏంద్రా ఒక బ్లాక్ కూడా ప్లేస్ చేయలేకపోతున్నానా. అండ్ ఇట్లా నుంచి స్ట్రైట్గా పోతే నా విలేజ్ వస్తుంది. అండ్ వెనకాల తిరిగితే ఈ పెద్ద కేవ్ వస్తుంది. హిహి కేవ్లో పోతే మంచి లూట్ వస్తుంది. ఒక్క టార్చ్ ఉంటే మనకు సరిపోతుంది. రే ఒక్క కోలేదరా నీ రే మహాదారుణం ఈ దారుణం ఏంట్రా ఇది. అమ్మయ్య ఉంది జరుబే. అమ్మా కేల్ కథం చాలు, ఈ 4 చాలు. అండ్ గైస్ ఈ ఎపిసోడ్లో మన గోల్స్ వచ్చేసి ఏంటంటే అప్గ్రేడ్ టు ఐరన్ టూల్స్ అండ్ అప్గ్రేడ్ టు కాపర్ ఆర్మర్. ఇదైతే మన టార్గెట్. చూద్దాం కంప్లీట్ చేయగలను చేయలేను అనేది. బ్రో ఏంది? ఓకే బ్రో వచ్చిన వెంటనే నీ ఎంట్రీ ఏంట్రా హ్యాదబ్బే. వచ్చిన వెంటనే ఎంట్రీ ఓకే ఫౌండ్ ఐరన్ గాయ్స్. ఇప్పుడు క్రీపర్ వచ్చి వెళ్తే అయిపోతుంది గాయ్స్. అమ్మో మంచిదైంది. నేను హేవెల్స్ని తెచ్చుకోవడం మర్చిపోయినా అనుకున్నాము. హేవెల్స్ని తెచ్చుకోవడం మర్చిపోయింటే మనకి ఇవి కూడా ఉండేవి కాదు. బ్రెడ్ మనకు జాలే 39 బ్రెడ్ అంట. ఎంతో మంచిగా ఉంది తెచ్చుకున్నందుకు ఇప్పుడైతే. అండ్ ఐరన్ అయితే తీసుకున్నాం గైస్. ఫస్ట్ ఐరన్. ఓకే ఇప్పుడైతే దీన్ని కట్ చేయాలి. ఇక్కడ కూడా ఐరన్ ఉందా? దీనిపైన ఏంటిది సూపర్గా ఐస్ ఐరన్. అండ్ గైస్ ఐరన్ టూల్స్ అంటే అది స్వాడ్, పికాక్స్, యాక్స్ అంతే. అండ్ మనం చాలా కాపర్ దొరుకుతుంది. చాలా నిజంగా చాలా కాపర్ ఇది. అండ్ కుదిరితే ఈ వీడియోలో వద్దులే ఈ వీడియోలో కాదు, మన బేస్ కట్టుకున్నాక ఏంటంటే కాపర్ గోళం అయితే క్రియేట్ చేస్తా. మొత్తం మైనింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక ఐరన్ ఉండాలి. మర్చిపో మా బాబా కన్ఫర్మ్ పోయి సెట్ ఐరన్ అయితే. బ్రో ఇట్లానే మైండ్ చేసుకుంటా పోతే ఈ ఎపిసోడ్లో ఐరన్ టూల్స్ ఎందుకు ఐరన్ ఆర్మర్కే షిఫ్ట్ అయిపోవచ్చు. రే ఏంద్రా ఒరే ఆగరా జై ఏంట్రా ఇది? వామ్మో ల్యాపీస్ లజూరి ఐరన్ ఏంట్రా మరి ఎంత దొరుకుతుంది? రే ఇంకా ఉందా? ఓకే ఇదే లాస్ట్ అనుకుంటా. ఫైనలీ ఇప్పుడే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫర్నాన్స్ వేసుకొని గోల్డ్ ఇది ఐరన్ పికాక్స్లో 2 వేసుకుంటా. ఫర్నాన్స్ అచీవ్మెంట్ కూడా వచ్చింది.
ఓకే గైస్, నేను ఇంతలోపు కొంచెం బయట ఎక్స్ప్లోర్ చేసి వస్తా. అండ్ మీకు వద్దులేండి, కొద్దిసేపు ఉందాం అండ్ మీకు తర్వాత చూపిస్తా. అండ్ చూసినారు కదా అక్కడ అది ఐరన్ ప్లస్ గోల్డ్ ఉన్నట్టుంది, సూపర్. అండ్ కుదిరితే వీడియోలో డైమండ్ కూడా దొరికేటట్లుంది మన లక్క చూస్తుంటే. కానీ డైమండ్ దొరకడం అంత ఈజీ కాదు గాయస్. మర్చిపోయి ల్యాప్ రిమైండ్ చేసేసిన. అచీవ్మెంట్ చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అండ్ గాయస్, ఇప్పుడైతే మనం చేసుకున్నాం మనకు కావాల్సిన లూటు. బండిల్ అయితే పెట్టేస్తా ఫుల్లా. ఓకే, చెత్త లూటు. ఓకే ఓకే, మనకైతే లూట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్దాం. బయట ఫుల్ ఉన్నట్టున్నారు. అయ్యో, వచ్చిన వెంటనే రే అనవసరంగా బయటకు వచ్చిన. పికాక్ చేసుకుందామని మర్చిపోయినా. గాయస్ గాయస్ గాయస్, చెప్తున్నా కదా కన్ఫామ్గా కాపర్ టూల్స్, కాపర్ ఇది కాపర్ ఏమంటారు, కాపర్ ఆర్మర్ కాదు, ఐరన్ ఆర్మర్. ఎందుకంటే మనకి జరుగుతున్న లక్ చూసినారు కదా. ఓకే, బండిల్ ఉంటే కనపడవా? నువ్వు బండిలోకి వెళ్ళిపో, పోదంట. ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చేయమ్మా. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ గోల్డెన్ అయితే మైన్ చేద్దాం. ఇప్పుడు ఎట్ సైడ్ వెళ్దాం గైస్? వచ్చింది ఇటు సైడ్ కాబట్టి ఇటు సైడ్ వెళ్దాం. అమ్మో, చెప్పినా కదా గైస్, కన్ఫామ్ అయితే ఐరన్ ఏమంటారు, ఐరన్దే ఆర్మరు. మనం డైరెక్ట్ ఐరన్ ఆర్మర్కి వెళ్ళిపోతున్నాం. కాపర్ లేదు, ఇది ఏమంటారు వెదరా, లెదర్ లేదు, డైరెక్ట్ ఐరన్ ఆర్మర్. హాయ్ బాయ్. అవును గైస్, మెహందీ చేసుకోవడం మర్చిపోయినా. ఎక్కడుంది? ఏహే జరుగు. షీల్డ్ ఏ ఓకే ఓకే ఓకే. అవసరం లేదులేండి గాయస్, ఇప్పుడు షీల్డ్ అవసరం లేదు. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. అవుట్ అయినా పర్వాలేదు, మళ్ళీ వచ్చి తీసుకుంటా. ప్రతి నిమిషంకి కోఆర్డినేట్ చూసుకుంటూనే ఉన్నా. చెప్పినా కదా సడన్ షాక్ వస్తుంటాయి క్రీపర్లు వచ్చి. రే రే ఏంద్రా ఇంత లక్క ఐరన్కి, మరి దారుణంగా. పట్టుకో. ఓకే అదేనా? ఓకే 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 గాయస్, డీప్ స్లేట్లో అయితే పెట్టేసినాం అడుగు. వామ్మో ఏంద్రా ఇది, ఇంత డేంజర్ ఉంది.
అండ్ గాయస్ కాసేపటి మైనింగ్ తర్వాత మనకైతే డైమండ్ దొరికింది. ద ఫస్ట్ డైమండ్ కలెక్టింగ్ ఇన్ కేవ్స్. ఈ ఎపిసోడ్లో అయితే అయ్యో లాగ్ అవుతుంది. యాక్చువల్గా నేను ఈ వీడియో రికార్డింగ్ 19%, ఫోన్లో ఛార్జింగ్ 90% ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. అండ్ గాయస్ నేనైతే రెడ్ స్టోన్ తీసుకుంటా, కుప్పలు తీసుకుంటా. బట్ దేనికి యూజ్ చేయను, కానీ ఎందుకు తీసుకుంటాను. మళ్ళీ ఎక్స్పీ కోసం అని అనకండి, ఎక్స్పీ కోసం కాదు. డైమండ్స్, నో డైమండ్స్. ఇప్పుడైతే ముందు 2 డైమండ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 1 డైమండ్ ఉంది, ఇంట్లో ఒక డైమండ్. అండ్ 3 రే మరీ దారుణం రా. ఎందుకు గైస్ మనకి ఇట్లాంటివి జరుగుతుంటాయి. మనకి ఎందుకులే, వచ్చిన రోడ్కి వచ్చామా. రే ఏంట్రా రే, క్రీపర్ ఉంది. ఏంటి గైస్ అది దొంగది. గైస్ మళ్ళీ కొద్దిసేపటి మైనింగ్ తర్వాత మనకు ఇంకా డైమండ్స్ అయితే దొరికాయి. లెట్స్ మైన్ దెమ్. ఏంట్రా బయటికి కనిపించినవి 2 ఉన్నవి కూడా 2. ఎందుకు? నో 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 ఓకే, జస్ట్ మిస్. అండ్ అక్కడికి వెళ్దాం పదండి. ఏంట్రా కేవ్ మరి ఇంత చెండాలంగా ఉంది. ప్రతి చోట్ల అవని ల్యాగ్ కూడా చాలా అవుతుంది. అండ్ గైస్ చాలా మైనింగ్ తర్వాత అండ్ డైమండ్ ఇక్కడొకటి వావ్ చూపిస్తాలేండి. అండ్ ఇది చూడండి, మీకు లావా అనేది చూపిద్దాం అనుకున్నా. అక్కడ మొత్తం లావాసే ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంది కేవ్. అండ్ చాలా మంచి కేవ్ కూడా. అండ్ ఇప్పుడైతే డైమెన్షన్ మైన్ చేసేద్దాం. వా సూపర్ బా, ఒక్క చోట్ల 3 డైమెన్షన్. ఓయ్ రే, ఎందుకు ఎంత రిస్కీ పెడతాడు వీడు. ఓకే పట్టుకో. అమ్మ వచ్చిందిలే. ఓకే వావ్, డైమండ్ మళ్ళీ. ఇంకొక డైమండా, సూపర్ బ్రో. 3 రే, ఏంద్రా రే, సూపర్ రా. ఇన్ని డైమండ్సా? ఏమిస్ట్, వాట్ ద హెల్ రే, ఎమిటిస్ట్ భయం ఏంట్రా. వావ్ బ్రో, ఇంత నైస్ రా ఇది. ఎస్ గైస్, ఇంకా చాలు, ఈ వీడియోకి ఇంకా చాలు. 14 డైమండ్స్ మన ఇంటికి పోయినాక చూపిస్తా. గైస్ ఇప్పుడైతే బయట నైట్ అయింది. ఇప్పుడైతే మన విలేజ్కి అయితే వెళ్తున్నాము. మన జాంబీస్ అయితే వెనకాలే ఉన్నాయి.
ఓకే ఓకే. సిగ్గు లేదు వీళ్ళకి, ఇంతమంది ఉన్నారు, ఎవడు కొట్టలేకపోతున్నాడు. జస్ట్ ఒక్క షాట్ రా, ఒక్క షాట్ కూడా కొట్టట్లేదు. ప్రతి ఒక్కడు కలిసి ఒక్క షాట్ కొట్టినా నేను హాయిగా అవుట్ అవుతా. అట్లాంటిది ఇంతమంది ఉన్నాడు, ఎవరు కొట్టలేకపోయారు. దీస్ యానిమల్స్ ఆర్ వెరీ నూబ్స్ లైక్ మై ఫ్రెండ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. జాంబీ అనుకో భయపడినా గైస్. ఓకే ఓకే ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. కూల్. రే ఆగు, ఎందుకు? చాలా లాగ్ అయిపోతుంది. ఓకే, 52 ఐరన్, సూపర్. గోల్డ్ 12, సూపర్. రెడ్ స్టోన్ 1 stack 20, సూపర్. లాపీస్ 18, ఓకే. కొంచెం ఇంకా ఎక్కువ కావాలి, చాలా ఉన్నాయి కదా. ఏ రాయే. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఉన్న లూట్ని లోపల అయితే పెట్టుకుంటాం. 15 డైమండ్స్. మెయిన్గా బోన్ని పక్కనే పెట్టుకోవాలి కన్ఫర్మ్గా, ఎందుకంటే మళ్ళీ వాట్ ఇంకా ఉందా? కాపర్ కూడా చాలా ఉంది కదా, మర్చిపోయా. బండిల్స్ చూసాక గుర్తొచ్చింది. మొత్తం 50 ఉండే కదా బ్రో. నిజం స్టాక్ కంటే ఎక్కువ కలెక్ట్ అయినట్టున్నాయి కదా. ఓకే, ఇప్పుడైతే దీన్ని తీసుకొని నేను ఏం చేస్తాను అంటే, మన దగ్గర వుడ్డే కదా ఉంది, స్టిక్స్. అరే ఓయ్ స్టిక్స్ రా. ఓకే, యాక్స్ని అయితే వేసుకుందాం. అండ్ ఇవి అప్పటి వరకు మెల్ట్ అయిపోతుంటాయి. అండ్ అప్పటి వరకు నేనేం చేస్తా అంటే, మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన కదా, అంటే ఫస్ట్ ఎపిసోడ్లో, అదేంటంటే నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేస్తా అక్కడికి, ఎక్కడికంటే మన చెర్రీ బ్లాసమ్ భయంకి పోవడానికి ట్రై చేస్తా అని చెప్పిన కదా. ఎస్, వెళ్తున్నా. ఓకే, అక్కడే ఉంది చెర్రీ బ్లాసమ్ భయం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా గైస్. ఫైనలీ నేనైతే ఇక్కడికి వచ్చేసిన. అండ్ ఈ పిక్చర్ని మనం మన వరల్డ్ పిక్చర్ లాగా పెట్టుకుందాం. ఓకే, స్క్రీన్ షాట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే చెర్రీ బ్లాసమ్ భయంకి అయితే వచ్చేసినాం. చాలా బాగా కనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది వ్యూ వచ్చేసి. అండ్ నైట్ అయ్యే పరిస్థితులు ఉండవులేండి, ఎందుకంటే ఇప్పుడే కదా పొద్దున్న తీసుకొని వచ్చిన. ఇంకొక పిక్చర్. ఓకే, ఇప్పుడైతే మన చెర్రీ బ్లాసమ్ భయంని, అంటే ఒక ట్రీని అయితే కట్ చేయాల్సిన టైం వచ్చేసింది. అండ్ మనం ఇప్పుడు కట్టబోయేది మోడ్రన్ హౌసో లేకుంటే నార్మల్ హౌసో లేకుంటే క్యాజ్లో అర్థం కావట్లేదు.
ప్లీజ్ గైస్ మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీరు కుదిరితే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి, ఏది కట్టాలో, మోడ్రన్ హౌసా, క్యాజిలా, లేకుంటే లేకుంటే నార్మల్ బేసా. ప్లీజ్ గైస్ కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం మన ఇంటికైతే వెళ్దాం. చెర్రీ సాప్లింగ్ని చూడండి గైస్ ఎంత బాగుందో. ఇంకో ఫోటో కొడదామా? ఓకే, ఇంకొక ఫోటో దీనిపైన ఉండాలి. యాస్, అవి పడుతున్నాయి కాబట్టి చాలా సూపర్గా ఉంది. అంటే చిన్న చిన్న పింక్ లీవ్స్ లాగా పడుతున్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి తీసుకుంటా కొన్ని ఫ్లవర్స్ చిన్నవి. అండ్ మన ఇంటికి పోయినాక చూపిస్తా గైస్. అండ్ గైస్ మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. నువ్వు ఓకే, ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్దాం. ఎంత అయింది? జస్ట్ 10 ఏంట్రా అయితే ఇంత స్లోగా అవుతుంది? దీనికి 12 అయిపోయాయి. ఎందుకు మరి అంత మెల్లగా? కొంచెం ఫాస్ట్గా అవ్వచ్చు కదా. అండ్ గైస్ ఇవి అయితే మెల్ట్ అయినాక మీకు చూపిస్తా. ఫైనలీ ఐరన్ ఆర్మర్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు వీఆర్ షిఫ్టింగ్ టు డైమండ్ టూల్స్. చూడండి గైస్, జస్ట్ సెకండ్ ఎపిసోడ్లోనే ఎంతో ఫాస్ట్గా డైమండ్ టూల్స్కి, ఐరన్ ఆర్మర్కి చేంజ్ అయిపోయాం. కొండలపైకి వెళ్ళిపోయాక చూపిస్తాను. కొండపైకి ఇంత దగ్గరనే ఉంది కదా, ఇప్పుడు వెళ్దాం పదండి. అండ్ చూడండి గైస్, మనం ఎంతో ఫాస్ట్గా ఇన్నైతే చేసేసుకున్నాం. అండ్ ఇది గైస్ మన ఎపిసోడ్ వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నచ్చకపోయినా లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇట్లానే సపోర్ట్ చేయండి. తొందరగా 100 సబ్స్క్రైబర్స్ కొట్టేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామో మనకే తెలీదు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మంచిగా సపోర్ట్ చేస్తుండండి, మంచిగా ఉండండి. అండ్ ఎంజాయ్ యువర్ హాలిడేస్ అండ్ బాయ్ బాయ్.